కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై మంత్రి పొన్నం స్పందించారు. బీజేపీ అభ్యర్థికి చెల్లని ఓట్ల అంత మెజార్టీ కూడా రాలేదంటూ అంతదానికి ఎందుకు అంత మిడిసిపాటు అని కూడా మండిపడ్డారు మంత్రి. ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ పనిచేశాయని ఆరోపించారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అభ్యర్థులు పెట్టకుండా బీజేపీతో కుమ్మక్కయ్యారని, ఈ రెండు పార్టీల మైత్రి బంధాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్లు ఎటు ఓటు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు సొంత బలం మీద గెలిస్తే బీజేపీ గెలిచిందని మేము కూడా శుభాకాంక్షలు చెప్తాం. మీరు టీఆర్ఎస్ పార్టీ కలిసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా గెలిచి ఇలా మేము గెలిచినాము రంజాన్ గిఫ్ట్ అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్ కు దాని తర్వాత బిఎస్పీ క్యాండిడేట్ వచ్చిన ఓట్లంతా పాకిస్తాన్ వల్ల ఇది దురదృష్టకరమైనటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడితే ఇది రాజకీయాల ఒక కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి మాట్లాడేటువంటి నేను అడుగుతాను. ఇవాళ ఈ నియోజకవర్గంలో స్థానికంగా నేను, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజలక్ష్మి గారు మంత్రులు, మన ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. సేమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా చాలా మంది పెద్దలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎందుకు అభ్యర్థులు పెట్టాలి మీకు సహకరించే ఉద్దేశం కాకపోతే అది మీరు జవాబు చెప్పాలి. టీఆర్ఎస్ చెప్పాలి, బీజేపీ సొంత పని మీద గెలవలేదని మేము 100% చెప్తున్నాం ఇవాళ. సో ఇవాళ ఈ ఎన్నిక అనేటువంటిది ఒక పట్టభద్రులకు సంబంధించి జరిగిన ఎన్నిక. మేము కూడా వేల ఓట్లతో ఓడిపోయింది ఏం లేదు. మేము కొంత ఇంకా మా కార్యకర్తలు, మా నాయకత్వం కొంత కృషి చేస్తే బయటపడేటువంటి వాళ్ళం సమీక్షించుకుంటాం. కానీ ఈ ఎన్నికకు రంజాన్ గిఫ్ట్ అని, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అని మతపరమైన రంగు పొందే ప్రయత్నం చేస్తే వాళ్ళ అవగాహన రాయించారు. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం. మీరు కేంద్ర మంత్రులుగా చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. 2 బడ్జెట్లల్లా మీరు రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలిగే పని జరగలేదు. ముఖ్యమంత్రి గారు చెప్తారు అనేక సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నటువంటి పరిస్థితి. నేను ప్రత్యేకించి బండి సంజయ్ గారిని కోరుతాను. హైదరాబాద్ నుంచి రామగుండం దాకా గతంలో రాజీవ్ రహదారి నిర్మించడం ఇవాళ